హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. స్టూడియో 1+ నుంచి మీ ముందుకు వస్తున్న లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్, సినిమాల నుంచి సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ వరకు అన్నింటినీ మీకోసం తీసుకొచ్చాం. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా గురించి భారీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తిగా ముగియక ముందే ట్రేడ్ సర్కిల్స్ లో బిజినెస్ స్టార్ట్ అవ్వడం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ ఈసారి మాత్రం పెద్ద విషయంలో అంచనాలు మరో లెవెల్ కి వెళ్లిపోయాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నార్త్ అమెరికా ఓవర్సీస్ రైట్స్ భారీ రేట్ కి అమ్ముడయ్యాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ డీల్ రామ్ చరణ్ కెరీర్ లోనే హైయెస్ట్ గా నిలవబోతుందనే టాక్. సుమారు $9.5 మిలియన్ ఈ రైట్స్ వెళ్లినట్టు సమాచారం. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా $7 మిలియన్ దగ్గరే ఫిక్స్ అయ్యిందట. అంటే సినిమా మీద ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. అయితే గతంలో గేమ్ చేంజర్ ఓవర్సీస్ లో పెద్దగా కలెక్షన్స్ రావట్లేకపోయినా ఈసారి మాత్రం పెద్ద మీద ట్రేడ్ నమ్మకం భారీగా ఉంది. విడుదలకు ఇంకా టైం ఉండగానే ఈ రేంజ్ బిజినెస్ జరగడం నిజంగా ఆశ్చర్యమే. మరి ఈ క్రేజ్ థియేటర్లలో కూడా కొనసాగుతుందా లేదా బిజినెస్ వరకు మాత్రమే పరిమితమవుతుందా అనేది వేచి చూడాలి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. రంగస్థలం తర్వాత వస్తున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ సెలెక్షన్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో 2 హీరోయిన్లు ఉంటారని టాక్. ఆ పాత్రల కోసం అనుపమ పరమేశ్వరన్, రుక్మిణి వసంత్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. సుకుమార్ సినిమాలో హీరోయిన్ పాత్రలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి ఈసారి కూడా ఆ లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నారట. ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే ఈ ఇద్దరిలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. మరి ఫైనల్ గా ఎవరు చరణ్ సరసన కనిపిస్తారు అనేది చూడాలి. ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న విషయం టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి. ఆ హీరో ఇప్పుడు ఒక్కసారిగా స్పీడ్ పెంచేశాడు. ఒకేసారి 2 భారీ ప్రాజెక్ట్స్ పై పనిచేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల తన సినిమాల ఎంపికలో కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్తున్న రామ్ ఇప్పుడు మాత్రం వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడట. ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఈ 2 ప్రాజెక్టులు కూడా పెద్ద బ్యానర్లను రూపొందే అవకాశం ఉందని, అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. కానీ రామ్ ఈసారి హిట్ కొట్టడానికి సీరియస్ గా ప్లాన్ చేస్తున్నాడని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోని చేసిన ఎమోషనల్ కామెంట్స్. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సన్నీ ఇప్పుడు తన గత అనుభవాల గురించి మాట్లాడింది. తాను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న కొన్ని కష్టాలు చాలా బాధ కలిగించాయని, ఆ సమయంలో పడిన బాధ వర్ణించలేనిదని చెప్పింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవైపు ఆమెకు సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్, మరోవైపు ఆమె గతాన్ని గుర్తు చేస్తూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్. ఇలా మళ్ళీ సన్నీ లియోని పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది. అయితే ఆమె చెప్పిన ఆ అనుభవాల వెనుక ఉన్న పూర్తి కథ ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం పెద్ద సినిమా గురించి మరో అప్డేట్. ఈ సినిమాలో 2వ సాంగ్ ఎప్పుడు వస్తుందనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని హైప్ క్రియేట్ చేస్తున్నాయి. రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించబోతున్నాడని సమాచారం. రూరల్ బ్యాక్ డ్రాప్ లో మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు సెట్ చేసింది. ఇప్పుడు సాంగ్ రిలీజ్ పై కూడా అదే స్థాయిలో ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. మరి మేకర్స్ ఎప్పుడు ఈ సాంగ్ రిలీజ్ చేస్తారు అనేది చూడాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం వెంకటేష్ గురించి. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో వెంకీ మామ ఒక క్రేజీ డెసిషన్ తీసుకున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఒక యంగ్ హీరోయిన్ తో కొత్త కాంబినేషన్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని, వెంకటేష్ స్టైల్ కామెడీ ఎమోషన్ మిక్స్ గా ప్లాన్ చేస్తున్నారట. అయితే హీరోయిన్ ఎంపికపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఈ కాంబినేషన్ గురించి ఇప్పటికే ఆసక్తి పెరిగింది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు అఫీషియల్ అవుతుంది అనేది వేచి చూడాలి. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం రమ్యకృష్ణ గురించి. తెలుగులో మళ్ళీ ఆమె బిజీ అవుతుందనే టాక్ వినిపిస్తుంది. ఒక భారీ ప్రాజెక్ట్ లో కీలక పాత్రకు ఆమెను ఎంపిక చేశారట. రమ్యకృష్ణ అంటే పవర్ఫుల్ పాత్రలు, అలాంటి పాత్రే ఈసారి కూడా ఉండబోతుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే ఈ ప్రాజెక్ట్ లో ఆమె పాత్ర కథలో కీలక మలుపు తీసుకురాబోతుందట. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. నిత్యా మీనన్ గురించి
తన కొత్త సినిమా విషయంలో నిత్య ఒక డిఫరెంట్ స్టోరీని సెలెక్ట్ చేసుకుందనే టాక్ వినిపిస్తుంది. నిత్య మీనన్ ఎప్పుడు కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుంది. ఈసారి కూడా అదే ట్రాక్ లో ముందుకు వెళ్తుందనే సమాచారం. ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఈ సినిమా పూర్తిగా మహిళా ప్రధాన కథగా ఉండబోతుందని. మరి ఈ ప్రాజెక్ట్ లో నిత్య మరోసారి తన మార్క్ చూపిస్తుందా చూడాలి. ఇప్పుడంతా మాట్లాడుకుంటున్న విషయం ఓటీటీ ప్లాట్ఫామ్ గురించి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ వంటి ప్లాట్ఫామ్లు కొత్త రూల్స్ పెట్టడంతో కొన్ని పెద్ద సినిమాలు స్క్రిప్ట్ స్టేజ్ లోనే ఆగిపోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. బడ్జెట్ కంట్రోల్, కంటెంట్ క్వాలిటీ వంటి విషయాల్లో కొత్త మార్పులు రావడంతో నిర్మాతలు కాస్త వెనకడుగు వేస్తున్నారని టాక్. ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఈ మార్పులు సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అని. మరి ఈ కొత్త రూల్స్ వల్ల ఇండస్ట్రీకి లాభమా లేక నష్టమా అనేది ముందున్న రోజుల్లో క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోని చేసిన ఎమోషనల్ కామెంట్స్. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సన్నీ ఇప్పుడు తన గత అనుభవాల గురించి మాట్లాడింది. తాను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న కొన్ని కష్టాలు చాలా బాధ కలిగించాయని, ఆ సమయంలో పడిన బాధ వర్ణించలేనిదని చెప్పింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవైపు ఆమెకు సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్, మరోవైపు ఆమె గతాన్ని గుర్తు చేస్తూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్. ఇలా మళ్ళీ సన్నీ లియోని పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది. అయితే ఆమె చెప్పిన ఆ అనుభవాల వెనుక ఉన్న పూర్తి కథ ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం పెద్ద సినిమా గురించి మరో అప్డేట్. ఈ సినిమాలో రెండో సాంగ్ ఎప్పుడు వస్తుందనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని హైప్ క్రియేట్ చేస్తున్నాయి. రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించబోతున్నాడని సమాచారం. రూరల్ బ్యాక్ డ్రాప్ లో మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు సెట్ చేసింది. ఇప్పుడు సాంగ్ రిలీజ్ పై కూడా అదే స్థాయిలో ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. మరి మేకర్స్ ఎప్పుడు ఈ సాంగ్ రిలీజ్ చేస్తారు అనేది చూడాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం వెంకటేష్ గురించి. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో వెంకీ మామ ఒక క్రేజీ డెసిషన్ తీసుకున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఒక యంగ్ హీరోయిన్ తో కొత్త కాంబినేషన్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని, వెంకటేష్ స్టైల్, కామెడీ, ఎమోషన్ మిక్స్ గా ప్లాన్ చేస్తున్నారట. అయితే హీరోయిన్ ఎంపికపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఈ కాంబినేషన్ గురించి ఇప్పటికే ఆసక్తి పెరిగింది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు అఫీషియల్ అవుతుంది అనేది వేచి చూడాలి. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం రమ్యకృష్ణ గురించి. తెలుగులో మళ్ళీ ఆమె బిజీ అవుతుందనే టాక్ వినిపిస్తుంది. ఒక భారీ ప్రాజెక్ట్ లో కీలక పాత్రకు ఆమెను ఎంపిక చేశారట. రమ్యకృష్ణ అంటే పవర్ఫుల్ పాత్రలు, అలాంటి పాత్రే ఈసారి కూడా ఉండబోతుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే ఈ ప్రాజెక్ట్ లో ఆమె పాత్ర కథలో కీలక మలుపు తీసుకురాబోతుందట. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. నిత్య మీనన్ గురించి. తన కొత్త సినిమా విషయంలో నిత్య ఒక డిఫరెంట్ స్టోరీని సెలెక్ట్ చేసుకుందనే టాక్ వినిపిస్తుంది. నిత్య మీనన్ ఎప్పుడు కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుంది. ఈసారి కూడా అదే ట్రాక్ లో ముందుకు వెళ్తుందనే సమాచారం. ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఈ సినిమా పూర్తిగా మహిళా ప్రధాన కథగా ఉండబోతుందని. మరి ఈ ప్రాజెక్ట్ లో నిత్య మరోసారి తన మార్క్ చూపిస్తుందా చూడాలి. ఇప్పుడంతా మాట్లాడుకుంటున్న విషయం ఓటీటీ ప్లాట్ఫామ్ గురించి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ వంటి ప్లాట్ఫామ్లు కొత్త రూల్స్ పెట్టడంతో కొన్ని పెద్ద సినిమాలు స్క్రిప్ట్ స్టేజ్ లోనే ఆగిపోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. బడ్జెట్ కంట్రోల్, కంటెంట్ క్వాలిటీ వంటి విషయాల్లో కొత్త మార్పులు రావడంతో నిర్మాతలు కాస్త వెనకడుగు వేస్తున్నారని టాక్. ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఈ మార్పులు సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అని. మరి ఈ కొత్త రూల్స్ వల్ల ఇండస్ట్రీకి లాభమా లేక నష్టమా అనేది ముందున్న రోజుల్లో క్లియర్ అవుతుంది. ఇది వాళ్ళ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్టూడియో 1+.